హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు నుండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బౌద్ధ విద్య విధానం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ఏది ఇస్తాడో మనకైతే అర్థం కాదు, సో అన్నీ నేర్చుకొని వెళ్ళాల్సిందే ఎగ్జామ్ సెంటర్కి. ఎస్టర్డే 8th క్వశ్చన్ వరకు నేర్చుకున్నాము. ఈరోజు 9th బిట్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 9, పబ్బజ అనగా ముందుకు నడవడం. క్వశ్చన్ నెంబర్ 10, బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది? బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపసంపద అనే వేడుకతో బౌద్ధ విద్య అనేది ముగుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11, బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం. బౌద్ధ విద్యలో విద్యార్జన కాలము 12 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 12 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 12, బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మఠాలు, ఆరామాలు, విహారాలు అని పిలిచేవారు బౌద్ధ విద్యలో విద్యాలయాలను. క్వశ్చన్ నెంబర్ 13, బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయము. బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 3, నలంద విశ్వవిద్యాలయము. క్వశ్చన్ నెంబర్ 14, బౌద్ధ విద్యా కాలంలో బౌద్ధ విద్యా కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నాగార్జునకొండ అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయము. క్వశ్చన్ నెంబర్ 15, నలంద విశ్వవిద్యాలయము ఎవరు స్థాపించారు? నలంద విశ్వవిద్యాలయము కుమారగుప్తుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కుమారగుప్తుడు స్థాపించాడు. క్వశ్చన్ నెంబర్ 16, ప్రస్తుతము నలంద విశ్వవిద్యాలయము ఏ రాష్ట్రంలో ఉంది? నలంద విశ్వవిద్యాలయము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బీహార్ రాష్ట్రంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 17, బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఏమిటి? బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుని అర్హత ఏమిటి? ఏంటి ఫ్రెండ్స్? 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి, సకల శాస్త్రాల పండితులై ఉండాలి, అలాగే పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయునిగా ఉండాలి అంటే అర్హతలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, బౌద్ధ విద్యా కాలంలో విద్యాలయాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గురుకులాలు. బౌద్ధ విద్యా కాలంలో విద్యాలయాలు గురుకులాలు. క్వశ్చన్ నెంబర్ 19, బౌద్ధ విద్యలో గురువు శిష్యుల మధ్య సంబంధం. గురువు శిష్యుల మధ్య సంబంధం ప్రత్యక్ష సంబంధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 20, బౌద్ధ విద్యలో బోధన భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రాకృత భాష. బౌద్ధ విద్యలో బోధన భాష ప్రాకృత భాష. క్వశ్చన్ నెంబర్ 21, బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధనా భాష. ప్రాథమిక దశలో పాలీ భాష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పాలీ భాష. క్వశ్చన్ నెంబర్ 22, ఈ క్రింది వానిలో బౌద్ధ బోధన విషయం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వేదాలు. బౌద్ధ బోధన విషయాలు గణితము, ఛందస్సు, ఆయుర్వేదము. క్వశ్చన్ నెంబర్ 23, బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి. బౌద్ధ విద్యలో ప్రధాన బోధన పద్ధతులు వచ్చేసి వాచిక, చర్చ, సంభాషణ. క్వశ్చన్ నెంబర్ 24, బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో 3Rను నేర్పించేవారు. క్వశ్చన్ నెంబర్ 25, 3R అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చదవడం, రాయడం, లెక్కలు కట్టడం. చదవటము, రాయడము, లెక్కలు కట్టడం. క్వశ్చన్ నెంబర్ 26, ఈ క్రింది వానిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉచిత విద్య. క్వశ్చన్ నెంబర్ 27, బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉచిత విద్య. క్వశ్చన్ నెంబర్ 28, ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బౌద్ధ విద్య వల్ల బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది తగ్గింది. క్వశ్చన్ నెంబర్ 29, ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 2వ శతాబ్దంలో బౌద్ధ విద్య అనేది అంతరించిపోయింది. క్వశ్చన్ నెంబర్ 30. ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అశోకుడు. అశోకుని మరణంతో బౌద్ధ విద్య అనేది మరుగున పడింది. నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? మధ్యయుగం అని 8 నుంచి 18వ శతాబ్ద కాలాన్ని బౌద్ధ విద్య అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మధ్యయుగం అని అంటారు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 2. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సింధు. క్వశ్చన్ నెంబర్ 3. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 712లో 712వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1192లో మొట్టమొదటి మక్తాబ్ను ఏర్పాటు చేశారు. దేశంలో తొలి మక్తాబ్ను ఏర్పాటు చేసిన రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మహమ్మద్ గోరి దేశంలో తొలి మక్తాబ్ను ఏర్పాటు చేశారు. ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది ఏంటిది? ఇస్లాం యొక్క విద్యా లక్ష్యాల్లో లేనిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. మత వ్యాప్తిని అరికట్టడం అనేది లేదు. విజ్ఞానాన్ని సంపాదించడం, రాజ్యాన్ని పటిష్టపరచడం, పరలోక ప్రాప్తి అనేవి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయస్సు ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. క్వశ్చన్ నెంబర్ 8. ముస్లిం విద్య ప్రారంభ వేడుక? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. బిస్మిల్లా. క్వశ్చన్ నెంబర్ 9. బిస్మిల్లా అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. దగ్గరికి చేర్చుకోవడం. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం. క్వశ్చన్ నెంబర్ 10. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. పైవన్నీ మక్తాబ్, మదరసా ఇలా లేదు ప్రాథమిక పాఠశాల వచ్చేసి మక్తాబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మక్తాబ్. క్వశ్చన్ నెంబర్ 11. మక్తాబ్ అనేది ఏ పదం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఉర్దూ పదం. మక్తాబ్ అనేది ఉర్దూ పదము. మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల. మక్తాబ్ అనే పదానికి మూల పదం ఏమిటి అంటే అరబిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అరబిక్. క్వశ్చన్ నెంబర్ 13. అరబిక్ భాషలో మక్తాబ్ అనగా వ్రాత నేర్పే స్థలం లేదా ప్రదేశం. క్వశ్చన్ నెంబర్ 14. నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలో పోల్చిన ఇస్లాం కాలం నాటి పాఠశాలలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మదర్సా. క్వశ్చన్ నెంబర్ 15. ఇస్లాం కాలం నాటి మక్తబ్లు ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అందరి పిల్లల కోసం మక్తబ్లు అనేవి ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 16. ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం లేదు, అయితే ధనవంతులైన బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమయ్యేది? ఏ వేడుక ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. జెర్సీ ఫానీ అనే వేడుకతో మొదలయ్యేది. క్వశ్చన్ నెంబర్ 17. ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మౌల్వీ, ఇమాం, ప్రవక్త అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 18. ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువుకు కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇస్లాం విద్యా విధానంలో శిశువును దండించే అధికారం అనేది గురువుకు కలదు. క్వశ్చన్ నెంబర్ 19. ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు, ఎందుకనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. స్త్రీలు పర్దా ధరించేవారు. క్వశ్చన్ నెంబర్ 20. ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణీయమైన ప్రధాన మార్పు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. చరిత్ర రచన ప్రారంభం. క్వశ్చన్ నెంబర్ 21. ముస్లిం విద్యా విధానంను పరిశీలిస్తే ఇది దోషం అనిపించదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అరబిక్ భాష అనేది దోషం అనిపించదు. క్వశ్చన్ నెంబర్ 22. ఎవరి రాకతో ఇస్లాం విద్యా విధానం అంతరించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్రైస్తవ మిషనరీల రాకతో ఇస్లాం విద్యా విధానం అనేది అంతరించిపోయింది. బౌద్ధ విద్యా విధానం అశోకుని మరణంతో మరుగున పడిపోయింది. ఇస్లాం విద్యా విధానం క్రైస్తవ మిషనరీల రాకతో అంతరించిపోయింది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. నేను అన్ని బిట్స్ అయితే మీకు కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్. డైలీ వీడియో చూడండి. ఇంతకుముందు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరైతే టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. టెన్షన్ పెట్టుకుంటే మనం చదివింది గుర్తుకుండదు. సో టెన్షన్ పడకుండా అన్నీ నిదానంగా చదివి నేర్చుకోండి, ఓకేనా?
సిలబస్ అయితే చాలా ఉంది, మనకి అన్నీ చదువుకోవాలి కాబట్టి టెన్షన్ అనేది ఉంటుంది, టైం కూడా దగ్గర పడుతుంది. అలాగే మనకి జూలై 17th నుంచి అనుకుని మైండ్లో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని మైండ్లో పడితే మనం చదవలేము. సో పోస్ట్ పోన్ అవుతుందని పెట్టుకోకుండా ఎగ్జామ్ కరెక్ట్గా 17th నుంచే కండక్ట్ చేస్తారు అని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే టెట్ మార్క్స్ గురించి ఆలోచించకండి ఫ్రెండ్స్. మాకు తక్కువ వచ్చినాయి అని కానీ, ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు. తక్కువ వచ్చిన వాళ్ళు మాకు తక్కువ వచ్చినాయి, మాకు జాబ్ వస్తుందా రాదా అనేది మైండ్లో పెట్టుకుంటే మనం చదవలేము. సో అదైతే తీసేయండి. టెట్ మార్క్స్ తోటి అంత ఏముండదు. 10 మార్క్స్ వస్తే 2 మార్క్స్ యాడ్ అవుతాయి కావచ్చు అంతే. మనం ఇందులో 4 బిట్స్ చేస్తే మనకు 2 బిట్స్ అనేది వస్తాయి, 2 మార్క్స్ అనేది వస్తాయి. సో అలా మైండ్లో పెట్టుకోకుండా మంచిగా చదువుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.